నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 20వ డివిజన్ హనుమాన్ జంక్షన్ వద్ద 20, 21, 22, 23 డివిజన్లలో సుమారు 1,05,00,000 అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ, రాజకీయం నేర్చుకోవాలంటే శ్రీధర్ అన్న దగ్గరే నేర్చుకోవాలి. రూరల్ అభివృద్ధికి ఆయన తీసుకొస్తున్న నిధులు ఆదర్శంగా ఉన్నాయని ప్రశంసించారు. రాష్ట్రంలో ఎవరి చేయని విధంగా 339 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి కేవలం 60 రోజుల్లో పూర్తి చేయడం గొప్ప విషయమని తెలిపారు. అలాగే కార్యకర్తలను ఆదరించే నాయకుడు శ్రీధర్ రెడ్డి అని కొనియాడారు. అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రజల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు. ఇక నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో కోడాయపాలెం గేట్, బీవీ నగర్ అండర్ బ్రిడ్జ్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే సార్, ఓకే బీజేపీ నాయకులు వారిని కూడా వేదిక కావాల్సిన కోరుకుంటాము. ఫోన్ కొడతా ఉన్నారు, వాళ్ళే ఉంటారు. వాళ్ళు 10 నిమిషాలు గొడవపల్లి సుబ్బన దగ్గర శ్రీధరన్న గారికి, మరో అన్న మా గిరన్న గారికి, అలాగే మాజీ మేయర్ భువనశ్రీ గారికి, అలాగే లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, ఇక్కడ డివిజన్ కార్యదర్శులు, సెక్రటరీలు, అలాగే జనసేన బీజేపీ నాయకులకి, ముఖ్యంగా మహిళా నాయకురాలకి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పత్రికా విలేకరులందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎందువల్లంటే నేను గూడూరు ఎమ్మెల్యేని. నేను వచ్చి నెల్లూరులో ఒక రోడ్డు ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం, నా పేరు ఆ శిలాఫలకం మీద ఉండడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎవరు నాకు తెలిసి రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇతర ఎమ్మెల్యేలని వాళ్ళ నియోజకవర్గం పిలిపించినా నామకే వచ్చే తప్ప ఈ విధంగా బోర్డులు వేసేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అన్నదమ్ముళ్ళు ఇద్దరు మంచి మనసుతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే శ్రీధర్ అంటే ఒక చరిత్ర. ఇప్పుడు కాదు, నేను 89-90 సంవత్సరంలో గూడూరు కాలేజ్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను ఇక్కడ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మన కలెక్టర్ ఆఫీసులో అర్జీలు తీసుకునేటువంటి కార్యక్రమం పెడితే, నేను ఆ కాలేజీ రోడ్డు కోసం అక్కడికి వస్తే మల్లేడి సేనన్న శ్రీధర్ అన్నకి ఫోన్ చేసి, మా సునీల్ వస్తున్నాడు, కొద్దిగా మంత్రి గారిని కలవమంటే, అన్న నేరుగా వచ్చి, నేను ఎక్కడో వెనకాల ఉన్న జనాలు కుప్పలు తెప్పలుగా ఉన్నారు, వచ్చి నన్ను తీసుకెళ్ళి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి అర్జీ ఇప్పించి రోడ్డు శాంక్షన్ చేసిన దాంట్లో ప్రధాన భూమి పోషించారు మా అన్న. అప్పటి నుంచి మేము పిలకాలం. అన్న రాజకీయం ఉన్నప్పుడు మేము చాలా పిలకాలం. ఎందుకంటే రాజకీయం నేర్చుకోవాలంటే అన్నదే నేర్చుకోవాలి. అంటే మంచికి మంచి, చెడ్డకి చెడ్డ, దాని రెండో మాట లేదు. మంచిగా ఉంటే ఎంతనో ప్రాణం ఇస్తాడు, కావాలని ఇబ్బంది పెట్టి చేస్తే మాత్రం ఊరుకోడు. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ఉన్నటువంటి పద్ధతి అది. ఈరోజు అన్న అడుగు జాడల్లో తమ్ముడుగా గిరన్న కూడా ఈరోజు నెల్లూరులో బ్రహ్మాండంగా అన్ని వార్డులు కూడా పర్యటిస్తున్నందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు 20, 21, 22, 23 వార్డుల్లో దాదాపు 1,14,00,000 రూపాయల సిమెంట్ రోడ్లు, అలాగే సీసీ రోడ్లు ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా శ్రీధర్ అన్న రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా మొట్టమొదట 393 వర్కులకి ఇక్కడ శంకుస్థాపన చేసినటువంటి ఏకైక ఎమ్మెల్యే రాష్ట్రంలో ఉన్నారంటే మా శ్రీధర్ అన్న. రెండో విడత 200 చిల్లర వర్కులు, 263 వర్కులేమో
48 వర్కులకి కూడా శంకుస్థాపన చేసిన వ్యక్తి మా శ్రీధరన్న తప్ప. మేము కూడా మాకు ఆశ్చర్యం, అబ్బా ఇంత డబ్బులు ఎటు తెచ్చాడు శ్రీధరన్న మనకు రావట్లేదే అంటే అది అన్న ఎంపీ గారితో ఉన్నటువంటి మంచితనం, అట్లాగే మంత్రులతో ఉన్నటువంటి ఇద్దరు రామనారాయణ రెడ్డి గారు నారాయణ గారితో ఉన్నటువంటి ఐక్యత, అలాగే జిల్లా అధ్యక్షుడు మా రవిచంద్రన్న గారితో ఉన్నటువంటి సన్నిహితం, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సహాయం, ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఈ నెల్లూరు రూరల్లో చేసినటువంటి ఏకైక వ్యక్తి మా శ్రీధరన్న చెప్పేదానికి గర్వంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు అందరు ఎమ్మెల్యేలని తీసుకొచ్చి మాకు కూడా నేర్పిస్తున్నాడు. తమ్ముడు ఈ విధంగా చేయండి, ఈ విధంగా పెద్దలతో బాగుండండి, పెద్దలతో బాగుంటేనే మీకు నిధులు వస్తాయనేటువంటి ఒక భావాన్ని కూడా మాకు కల్పించిన వ్యక్తి మా శ్రీధరన్ అని చెప్పి నేను తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ కేడర్, జనసేన కేడర్, బీజేపీ కేడర్ వీళ్ళందరి సహాయ సహకారాలతో మేమందరం కూడా ఈరోజు మైకులు పెట్టుకున్నాం. మీరు లేకపోతే ఈరోజు ఈ పరిస్థితి మాది కాదు. గతంలో నేను కూడా అన్నలాగే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా నేను గెలిచాను. సేమ్ అదే గెలిచిన తర్వాత ఏం పని చేయలేక అసమర్థ ఎమ్మెల్యేలుగా మిగిలిపోయినాం మేము కూడా. కానీ అప్పుడు డెసిషన్ తీసుకొని, అంటే నేను ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఫస్ట్ తెలుగుదేశం పార్టీ నా భర్త కాబట్టి నేను గవర్న వెళ్ళిపోయా. కానీ అన్న వచ్చేదానికి లేట్ అయింది. లేట్ అయినా కానీ లేటెస్ట్గా వచ్చి ఈరోజు నెంబర్ 1 జిల్లాలో ఎమ్మెల్యేలో నెంబర్ 1 అంటే మా శ్రీధరన్నే, దాంట్లో రెండో మాట్లేదు. ఒక్కసారి అసెంబ్లీలో గలం ఇప్పితే అందరూ ఆయన బొంక చూడాల్సిందే. మొత్తం స్పీకర్ దగ్గర నుంచి మామూలుగా బెల్ కొడతారు మాట్లాడుతుంటే ఆపేయమని చెప్పి, శ్రీధరన్న మాట్లాడుతుంటే బెల్ కొట్టరు, మేము ఎవరైనా మాట్లాడితే బెల్ కొట్టేస్తారు. ఎందుకంటే అంత బ్రహ్మాండంగా, అంటే చిన్నప్పటి నుండి ఆయన రాజకీయం కాలేజీ దగ్గర నుంచి కూడా ఆ రోజు బీజేపీలో అన్న కాంగ్రెస్లో అన్న పనిచేసినప్పటి నుంచి కూడా ఆ అన్నకి రాజకీయం వంటపట్టింది. కాబట్టి ఏమి లేకపోయినా బ్యాక్గ్రౌండ్ వాస్తవం చెప్తాను, మిగతా వాళ్ళంతా డబ్బు ఉన్నోళ్ళు, అన్నకైతే అప్పుడు డబ్బు ఏం లేదు. ఇప్పుడు నాకు తెలియదు కానీ అప్పుడు ఆ పరిస్థితి కాదు. అప్పట్లో ఇంత పెద్ద నెల్లూరులో ఎదుర్కొని ఇక్కడ కోటేశ్వరుడి పైన ఇక్కడ గెలిచాడంటే తమాషా విషయం కాదు, సామాన్యులకి సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. దానికి కారణం ఏంటంటే కార్యకర్తల్ని సొంత బిడ్డలో చూసుకుంటాడు. నాకు తెలిసిందంటే చెప్తుంటారు, ఎవరన్నా పేద కార్యకర్త నాయకులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళని ఏదో విధంగా నిలబెట్టాడు. మంచి మనసు ఉన్నటువంటి శ్రీధరన్నకి అదేవిధంగా కార్యకర్తలు నాయకులు కూడా ప్రాణం ఇచ్చే పరిస్థితి ఈరోజు నెల్లూరు రూరల్ మండలంలో ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క అమరావతి అద్భుత రాజధాని, రాష్ట్రం దిశ మార్చే పోలవరం, అన్నిటికీ మించి మన బిడ్డల ఉద్యోగాల కోసం లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కష్టం అందరూ కూడా తెలుసు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే అందరూ కూడా ఎక్కడికక్కడ ఈ యొక్క అభివృద్ధి పనులు పరుగులు పెట్టిస్తూ సంక్షేమ కార్యక్రమాల్ని అర్హులందరికీ అందిస్తున్నారు. నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో 2 సార్లు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. తొలిసారి అధికారం లేని ఎమ్మెల్యేని, అభివృద్ధి పనులు తృప్తిగా సంతృప్తిగా చేసేంత అవకాశం నాకు రాలేదు. అయినా కూడా నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొస్తూ వచ్చాం. రెండోసారి శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత మీ అందరూ కూడా తెలుసు, 3.5 సంవత్సరం అధికార పార్టీలో నేను ఉన్నా. ఆనాడు కూడా అభివృద్ధి పనులకి నిధులు లేక ఎక్కడ అభివృద్ధి సరైన రీతిలో చేయలేని పరిస్థితి. అప్పటికి ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలతో గత ప్రభుత్వంలో మిగతా నియోజకవర్గాల కన్నా ఎక్కువగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శక్తిమైన పనిచేయడం జరిగింది. కానీ ఆ తర్వాత 16 నెలలు ఎన్నికల ముందే నేను ఆనాడు అధికార పార్టీకి దూరం జరగటం, జగన్ గారికి దూరం జరగటం, ఆ తర్వాత మీ అందరి ఆశీస్సులతో 3వసారి 1,000 కోట్ల కోటీశ్వరుడి మీద పోటీ చేసినప్పటికీ కూడా మీ అందరి ఆశీస్సులతో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందించి ఆనాడు ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సాకారం చేయాలా అన్న ఉద్దేశంతో ఈరోజు పూర్తిగా అన్ని రకాల కూడా
అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు అటు ఆనూరు రామనారాయణ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు శాసనమండలి సభ్యులు వేదా రవిచంద్ర గారు, జిల్లా కలెక్టర్, కమిషనర్, అధికారుల సహాయ సహకారాలతో వేగంగా పనులు చేస్తున్నాం. ఎక్కడికక్కడ ప్రజల్ని భాగస్వాములు చేస్తున్నాం. ప్రజలు ఎక్కడైతే అడిగారో, ఎక్కడైతే ఎక్కువ మంది ప్రజలకి మేలు జరుగుతాయో వాటికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఈనాడు మళ్ళీ ఇంకా కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అయితే అతి త్వరలోనే మరికొన్ని నిధులు కూడా మనకు రాబోతున్నాయి. ఆ నిధులతో మిగతా ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో చేపడతామని మాట ఇస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. ఎందుకంటే ఒక జిల్లా కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా నెల్లూరు జిల్లా కేంద్రానికి వచ్చేవాళ్ళు నెల్లూరు రూరల్లో కాపురాలు ఉంటున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ కాస్త తక్కువ ధరలకి ఇళ్ళు దొరుకుతాయి. ఇళ్ళు కట్టాలన్నా కూడా కాస్త తక్కువ ధరకి స్థలాలు దొరికే పరిస్థితి. కాబట్టి ఇతర జిల్లాల నుంచి, జిల్లాలో ఉన్న గ్రామీణ ప్రాంతాల నుంచి బిడ్డల చదువుల కోసం, చిన్న చిన్న ఉద్యోగాల కోసం, పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం, చిన్న చిన్న వ్యాపారాల కోసం, పెద్ద పెద్ద వ్యాపారాల కోసం ఏదో కారణం రీత్యా జిల్లా కేంద్రంకి వచ్చే వాళ్ళంతా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శివారు కాలనీల్లో నివాస గృహాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రాంతాలు మొత్తం కూడా అభివృద్ధి చెందాలంటే ఇంకా 1200 కోట్ల రూపాయల నిధులు అవసరం అని చెప్పని అధికారులు మొత్తం కూడా గుర్తించడం జరిగింది. వీలైనంత మేర, శక్తి ఉన్న మేర ఇప్పటికే 100 కోట్ల రూపాయల నిధులతో చరిత్ర ఎరుగని అభివృద్ధి, చరిత్ర చూడని అభివృద్ధి మీ అందరి సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేయడం జరిగింది. ఇంకా కూడా భవిష్యత్తులో కూడా చేపడతాను మాట ఇస్తూ, అదేవిధంగా ముఖ్యంగా ఈ ప్రాంత వాసులందరూ కూడా ఒక మంచి శుభవార్త. ఏదైతే కొండాయిపాళ్యం వద్ద రైల్వే గేట్ ఉందో ఆ రైల్వే గేట్ వేసి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి, అవతలికి వెళ్ళాలంటే చుట్టూ తిప్పుకోవాల్సిన పరిస్థితి. అలా కాకుండా ఆ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని కలపాలంటే కొండాయిపాళ్యం దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జి, భక్తవత్సల దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జి ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక. దాన్ని సాకారం ఎట్టకేలకి దేవుడి దయ వల్ల అధికారుల సహాయ సహకారాలతో, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఎట్టకేలకి దాన్ని సాకారం చేశామని మీ అందరి ముందు కూడా సగౌరవంగా చెప్తున్నాను. ఎస్టిమేషన్లన్నీ కూడా అప్రూవల్ అయిపోయినాయి. డిజైన్ల అప్రూవల్ కావాల్సి ఉంది. అతి త్వరలో, అది ఈ రోజైనా కావచ్చు, రేపైనా కావచ్చు, ఎల్లుండైనా కావచ్చు, మరో 10 రోజుల్లో కావచ్చు, వీలైనంత తొందరలో దానికి టెండర్లు కూడా పిలిచే ప్రక్రియకి శ్రీకారం చుడతారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవాలు చేసుకొని వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసిస్తాం. ఆ భక్తవత్సల నగర్, కొండాయిపాళ్యం దగ్గర ఉన్నటువంటి ఆ 2 రైల్వే అండర్ బ్రిడ్జీలు మనం పూర్తి చేసుకుంటే నగరానికి ఆ పక్క ఈ పక్క 2 పక్కల కూడా సులభతరంగా మార్గం వస్తుంది. ఇవే కాకుండా ఇంకా అనేక ఆలోచనలు సాగిస్తూ ఉన్నాం. దేవుడి దయ వల్ల ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో వాటన్నిటినీ కూడా సాకారం చేసేదానికి శక్తి వంచన లేకుండా అటు నేను కానీ, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కానీ. ఎందుకని చెప్తున్నానంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంత వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్లు, స్థానిక ప్రజలు. ఆ కూటమి నాయకులు అందరినీ కూడా స్థానిక నాయకులు సమన్వయం చేసుకొని, అది కార్పొరేటర్ కావచ్చు, డివిజన్ అధ్యక్షుడు కావచ్చు, క్లస్టర్ ఇన్ఛార్జి కావచ్చు, కో క్లస్టర్ ఇన్ఛార్జి కావచ్చు, ఎక్కడికక్కడ పార్టీ నాయకులు కావచ్చు, వారందరూ కూడా తమ సొంత ఇళ్ళు కడుతుంటే ఏ విధంగా పనిచేస్తారో ఆ విధంగా ఆ ప్రాంతంలో రోడ్డు కోసం కావచ్చు, డ్రైన్ కోసం కావచ్చు, కరెంటు కోసం కావచ్చు, అనేక రకాల సమస్యల పరిష్కారం కోసం ఏదైతే ఎక్కడికక్కడ ప్రజలను భాగస్వాములు చేసి ముందుకు పోతూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల్ని స్థానిక శాసనసభ్యుడిగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈనాటి కార్యక్రమానికి పిలిచిన వెంటనే ప్రత్యేకంగా విచ్చేసినటువంటి గూడూరులో ఎన్నో కార్యక్రమాలు ఉన్నా ఒక్కసారి ఖచ్చితంగా రావాలి మీరు అని పిలిచినప్పుడు ఎంతో మంచి మనసు చేసుకొని ఇక్కడికి విచ్చేసి వారి చేతుల మీదుగా ఇక్కడ ఈ యొక్క ప్రారంభోత్సవం చేసిన దానికి గూడూరు శాసనసభ్యులు పాచూరు శివల్ కుమార్ గారికి మీ అందరి చప్పట్లతో ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేస్తూ ఇప్పుడు గూడూరు శాసనసభ్యులు
పాషం సునీల్ కుమార్ గారు మాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.